ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు. అందరూ బాగున్నారా? ఈ సమయంలో దేవుడు నా జీవితంలో చేసిన ఒక శ్రేష్టమైన అద్భుతాన్ని గూర్చి మాట్లాడడానికి నేను ఇష్టపడతా ఉన్నాను. మీ అందరికీ తెలుసు, గడిచిన కొన్ని దినాల క్రితం చెన్నై ప్రాంతంలో సైక్లోన్ ప్రభావంతో అనేకమైన ప్రాంతాలు, చెన్నై పట్టణంలో ఉన్నటువంటి అనేకమైన ప్రాంతాలు జలమయం కావడం, అనేక మంది వారి యొక్క గృహాలను కోల్పోవడం, చాలా తక్కువ మంది సంఖ్యలో వారి ప్రాణాలు కోల్పోవడం మనం న్యూస్ ఛానల్స్‌లో చూస్తా ఉన్నాం, వింటా ఉన్నాం. అయితే అదే చెన్నై ప్రాంతంలో నేను కూడా ఉంటున్నానన్న విషయం మీకు తెలుసు. సో, నా యొక్క ఉద్యోగ రీత్యా నేను చెన్నై ప్రాంతంలో ఉంటున్నాను. మీ అందరికీ ఆ విషయం తెలుసు. అయితే అలాంటి టైంలో మరి ఆహ్, ఎర్లీ మార్నింగ్‌న వర్షాలు ప్రారంభమయ్యి చెన్నై ప్రాంతంలో భయంకరమైనటువంటి వర్షాలు పడడం. అంత మాత్రమే కాకుండా ఆహ్, ఆ వర్షపు నీరు ఇంక ఎక్కడికి వెళ్ళడానికి అవకాశాలు లేక అదంతా కూడా అక్యుములేట్ అవ్వడంగా జరుగుతా ఉంది. సో, ఆ టైంలో మా రూమ్‌లో, మేముంటున్న ప్రదేశంలో రూమ్‌లోకి వాటర్ రావడం ప్రారంభించింది. ఆ టైంలో నేను, నాతో పాటున్న మా రూమ్‌మేట్స్ ఇద్దరం కూడా, ముగ్గురం కలిసి మాకున్న కొన్ని సామాన్లు, కొన్ని బట్టలు తీసుకొని మా వేరొక కలీగ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాం. వెళ్ళిపోయిన తర్వాత వర్షం ఇంకా బీభత్సముగా ప్రారంభమైంది. విపరీతమైనటువంటి గాలి. సో, ఇంకా వర్షపు నీరు ఇంకా గంటకు పెరుగుతూనే ఉంది. సో, ఫోన్‌లో సిగ్నల్స్ లేవు, ఛార్జింగ్ లేదు, కరెంట్ లేదు, ఏం లేదు. భయంకరమైనటువంటి ఆ యొక్క దానిలో ఉన్నప్పుడు నేను ఆలోచన చేశాను, ప్రభువా, నీ సేవకుడిని ఇక్కడ ఉంచావు, ఈ ప్రదేశంలో ఉంచావు ప్రభువా. ఏంటి నీ చిత్తం? నువ్వు మమ్మల్ని విడిపిస్తావని విశ్వాసం మాకుంది అని ప్రార్థన చేస్తా ఉండేవాడిని. మీరు చెప్తే నమ్మరండి, నా లైఫ్‌లో అనేక సార్లు వరదల గురించి విన్నాను. కానీ ఫస్ట్ టైం దేవుడు నా జీవితంలో అనుభవించేటట్టు చేశారు. ఎందుకంటే అనుభవం లేకుండా ఏది కూడా మాట్లాడడం సాధ్యం కాదు కదా! వితౌట్ ఎక్స్‌పీరియన్స్ ఇఫ్ వి టాక్ దేర్ ఈస్ ఆఫ్ నో యూజ్. సో, దేవుడు ప్రతి విషయంలో మనల్ని ఎక్స్‌పీరియన్స్ చేయించాలనే ఒక సిట్యుయేషన్ అనేది మన జీవితంలోకి ఇస్తా ఉంటారు. ఆ టైంలో అయ్యో, దేవుడు లేడండి, దేవుడు ఉంటే మాకు వరదలు ఎందుకు వస్తాయి అని నేను గనుక బహుశా అనుకుని ఉన్నట్లయితే ఈరోజు బహుశా నేను ఉండేవాడిని కాదండి. దేవుడు మన జీవితంలో అలౌ చేసే ప్రతి కష్టానికి ఒక సొల్యూషన్ అనేది ఏర్పాటు చేస్తారు. కష్టం లేకుండా సొల్యూషన్ అనేది ఉండదు. మనం ఎప్పుడైతే దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని కొరకు యెస్ లార్డ్ యు ఆర్ విత్ మీ అన్న విషయాన్ని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో, దేవుడు గొప్ప అద్భుతాలు మన జీవితంలో చేస్తారండి. ఆ టైంలో రాత్రి వేళ సమయంలో కటిక చీకటి, ఎక్కడ కూడా వెలుగు కనిపించేది కాదు. ఎందుకంటే కరెంట్స్ లేవు, ఏం లేవు. ప్రజలందరూ కూడా, చాలా మందికి ఆహారం కూడా లేదు. ఆకలితో ఆ రాత్రి వేళలో భయంకరంగా అరుస్తూ హెల్ప్ కోసం, ఆకలి కోసం అరుస్తా ఉండేవారు. ఆ ఏడుపులు వినలేక మా వాళ్ళందరూ కూడా, మా రూమ్‌మేట్స్, మా కలీగ్స్ అందరూ మేడ మీద ఉంటే నేనొక్కడినే కిందకి వెళ్ళి రూమ్‌లో చీకటిగా ఉంది, మోకాళ్ళేసి ప్రార్థన చేయడం ప్రారంభించాను. ప్రభువా, ఆనాడు నోవాహు జలప్రళయంలో నుంచి నోవా కుటుంబాన్ని రక్షించావు కదా! ఈరోజు ప్రభా తండ్రి నాయన, ఈ చెన్నై ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరిని కాపాడు ప్రభా, ప్రతి ఒక్కరిని విడిపించు ప్రభా అని మోకాళ్ళేసి ప్రభు సన్నిధిలో మొరపెట్టానండి. దేవుడు నా ప్రార్థన ఆలకించాడు. ఆ నెక్స్ట్ రోజు వర్షం ఆగిపోయింది. క్రమక్రమంగా వాటర్ లెవెల్స్ తగ్గడం, అక్కడి నుంచి కంప్లీట్‌గా వాటర్ లెవెల్స్ తగ్గకపోయినా మా కంపెనీ వాళ్ళు మాకు బోట్ పంపించి మాకు సహాయం చేయడం, అక్కడి నుంచి మేము కంపెనీలో సుమారుగా 3 డేస్ అక్కడే ఫుడ్, అకామిడేషన్ అంతా కూడా కంపెనీ ప్రొవైడ్ చేసింది. దాని తర్వాత మరలా నేను వైజాగ్ వచ్చేసాను. సో, ఇదంతా ఆలోచన చేస్తే దేవుని చిత్తం ఉంది గనుకనే నేను ఇంకా బ్రతికున్నానని నేను నమ్ముతున్నానండి. హల్లెలూయా! ఆయన చిత్తం గనుక లేకపోయినట్లయితే, ఆయన సహాయం గనుక నా పట్ల లేకపోయినట్లయితే, నా తోటి వారి పట్ల లేకపోయినట్లయితే, ఈరోజు అదే ప్రాంతంలో బహుశా నేను మరణించేవాడినేమో. కానీ నా ప్రభువు తన మహిమార్థమై ఈ విషయాన్ని నా జీవితంలో అనుమతించారని నేను ఆలోచిస్తా ఉన్నాను.
నిజమేనండి. మన జీవితంలో ఏది ఏమైనా ప్రభువు మీద ఆనుకునేటప్పుడు, ప్రభువు మీద మనం ఆధారపడేటప్పుడు, నీ ప్రక్క 1000 మంది పడినను, నీ కుడి ప్రక్క 10,000 మంది కూలినను, అపాయము నీ యొద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా దేవుడు నీకు అద్భుతాలు చేస్తాడు. నీ జీవితంలో అద్భుతం పొందుకోవాలంటే ప్రభు యందు విశ్వాసం ఉంచు, దేవుని యందు నమ్మకాన్ని ఉంచు. నీ యొక్క దృఢ సంకల్పాన్ని ప్రభువుతో ఎప్పుడైతే నువ్వు నిశ్చయించుకుంటావో, మీ జీవితంలో కూడా అద్భుతాలు మీరు చూడగలుగుతారు. దేవుడు ఈ గొప్ప సాక్ష్యం నా జీవితంలో దీవించును గాక. ఆమేన్.